దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టేటస్లను వీక్షిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక వాక్యాన్ని తీసుకొచ్చాను. అదేంటంటే, ఆమె పేరు లేని స్త్రీ. ఈమెను గురించి చెప్పాలనుకుంటున్నాను. పేరు లేని స్త్రీ బైబిల్లో ఎక్కడుందండి అనుకుంటున్నారా? ఆమె సామెతల గ్రంథంలో ఉంది. 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ సామెతలో ఉంది. ఏమని తెలుసా? ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. చూసారా? ఇంటివారి నడతలు అంటే ఏంటండి? ఇంటిలో ఉన్నటువంటి భర్త పిల్లల ప్రవర్తనను ఆమె ఏం చేస్తుందంట? కనిపెడుతుందంట. అవును, ఈ రోజుల్లో ఇది మనకి ఎంతైనా అవసరమైనటువంటి ఉపదేశం, వాక్యము. ఎందుకు అంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక దాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. కనుక మనము జ్ఞానముతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన పిల్లలు సమయాన్ని ఎలాగా ఉపయోగించుకుంటున్నారో మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజున సోషల్ మీడియా ద్వారా, మొబైల్స్ ద్వారా పిల్లలు ఎలా వారి యొక్క నడతలు పాడు చేసుకుంటున్నారో మనము టీవీ వార్తల్లో వింటూనే ఉంటున్నాం. అయితే అలా కాకుండా మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి ఆమె పేరు లాగిన స్త్రీగా బైబిల్లో కనిపిస్తున్న తన యొక్క కుటుంబాన్ని చక్కగా దిద్దుకునేటటువంటి స్త్రీగా ఉంది. మరొక 2 స్త్రీలు ఉన్నారు. వారెవరు అంటే, జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకుకొనును అని. చూస్తారా ప్రియులారా? జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల నడతలు, వారి భర్త నడతలు చూసి తన కుటుంబాన్ని చక్కగా కట్టుకునేదిగా ఉంటుంది. మూఢురాలు తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. ఇంటి మీద ఉన్నటువంటి తాటాకిల్లు అయితే, కొబ్బరాకిల్లు అయితే ఆ గెడ బొంగు తీసి దానిని పొయ్యిలో పెట్టి వంట చేస్తుంది. చూస్తారా ప్రియులారా? అలాగే తన కుటుంబంలో కూడా అక్కర్లేని వాటి కొరకు, అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడుతూ డబ్బంతా ఖర్చు చేసేటటువంటి మూఢురాళ్ళు మనకి అందరూ కనిపిస్తూ ఉన్నారు కదా. అయితే మనం అలా ఉండటం కాదు, కానీ జ్ఞానురాలు వలె ఉండి వారి కుటుంబాన్ని, వారి కుటుంబంలో ఉన్న వారి నడతలను గుర్తు చేసి వారి ప్రార్థన దిద్దుతూ వారిని గద్దించచ్చు ఆ కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా ఉండాలి అని ఈరోజు వాక్యం ద్వారా